ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనము శ్యామల వారాహి దేవతల ఆవిర్భావం గురించి చదువుకుంటున్నాము. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. అమ్మవారి రథం సిద్ధమయ్యాక ఆవిడ పక్కకి మంత్రినీదేవి, దండినీదేవి వచ్చి నిలబడ్డారు. అమ్మవారు తన రథంలోంచి 2 రథాలను తీసి వారిద్దరికీ ఇచ్చింది. తీసి అంటే అర్థం అక్కడ పోలేదు అని గుర్తుపెట్టుకోవాలి. ఒక దీపం వెలుగుతూ ఉంటే మరొక దీపాన్ని అందులో వెలిగించి తీసినట్లుగా ఆ శ్రీచక్రం నుండి 2 యంత్రాలు వచ్చాయి. అవే వారాహి, శ్యామల యంత్రాలు. అమ్మవారి యంత్రానికి 9 ఆవరణలు, శ్యామలాదేవి యంత్రానికి 7 ఆవరణలు, వారాహిదేవి యంత్రానికి 5 ఆవరణలు ప్రకాశిస్తూ ఉంటాయి. సుషుమ్నకి 2 వైపులా ఇడ, పింగళ ఎలా ఉంటాయో అమ్మవారికి ఇరుపక్కల వీరిద్దరూ ఉంటారు. ఇచ్ఛాశక్తికి జ్ఞానశక్తి, క్రియాశక్తి ఉభయములు పక్కన ఉన్నాయి. ఆ ఇద్దరే మంత్రినీదేవి, దండినీదేవిగా కొలవబడుతున్నారు. మంత్రినీదేవికి అమ్మవారు ఇచ్చిన రథం గేయచక్ర రథము. దీనికే గిరిచక్రము అని కూడా మరో పేరు. గిరి అంటే వాక్కు. గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. గేయచక్రమునందు కూర్చున్న మంత్రినీదేవి చేత సేవింపబడుతున్న లలితాంబ. దండినీదేవికి ఇచ్చిన రథము కిరి రథము. కిరి లేదా కిటి అంటే వరాహము. కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత. 5 ఆవరణల వరాహ చక్రము అక్కడ ఉంది. మధ్యలో అమ్మవారు. ఆవిడికి ఇరువైపులా రథాలలో శ్యామల, వారాహి దేవతలు ఉన్నారు. అమ్మవారికి కుడివైపు శ్యామలాదేవి, ఎడమవైపు వారాహిదేవి ఉంటారు. ఇరువైపులా ఉన్న జ్ఞాన క్రియాశక్తులతో కొలవబడుతూ మధ్యలో శ్రీచక్రములో ఉన్న ఇచ్ఛాశక్తి అయిన భవానీదేవిని నా హృదయంలో ధ్యానిస్తున్నానని దీని భావము. ఆ శ్రీచక్ర సింహనాదీశ్వరే మహారాజ్ఞి, మహాశక్తి, మహాగుప్త, మహాజ్ఞప్త, మహాస్పంద, మహాస్కంద, మహాశయ, శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి. ఇవన్నీ ఆ తల్లి విశేషణాలే కాని వీరు ప్రత్యేక దేవతలు కారు. మొత్తం శక్తి రాజ్యానికి శ్యామలనే అధికారిని చేసింది. ఈవిడ ప్రధానురాలని అందరికీ తెలియడానికి తన చేతిలోని ఉంగరం తీసుకుని శ్యామలాదేవి చెయ్యి పట్టుకుని ఆవిడికి తొడిగింది. ఈ ఉంగరం బట్టి నువ్వు మంత్రినివి అని అమ్మవారు అధికారాన్ని ఇచ్చారు. ఈ మాటే మనకు లలితా సహస్రంలో మంత్రిని నస్య రాజ్యదూహు అనే నామంలో కనిపిస్తోంది. మంత్రిని శ్యామలాదేవికి రాజ్యదోహు అనగా రాజ్యభారము న్యస్త ఉంచింది. ఇక రెండవ తల్లి వారాహిదేవికి దండనాదగా సేనలకి అధ్యక్షురాలుగా చేసింది. ఈమెకు కూడా అమృతమయమైన జలాలతో అభిషేకం చేసింది అమ్మ. అమ్మవారు తన యొక్క కనుబొమల ముడిలోంచి నాగలి, రోకలి అనే 2 తీసి వారాహిదేవికి ఇచ్చింది. కనుబొమల ముడి అంటే ఆజ్ఞాచక్ర స్థానం. ఇది బుద్ధి, శక్తి ప్రధానమైన కేంద్రం. అమ్మ కనుబొమల కదలికలోనే ఈ జగత్తు అంతా నడిపిస్తూ ఉంటుంది. ఈ కనుబొమల మధ్య నుంచి ఈ 2 సృజించిందంటే ఈ తల్లి ఆజ్ఞాచక్రేశ్వరి అయిన వారాహీదేవి. ఆ విధంగా వారాహి అమ్మవారికి ఈ 2 ఆయుధాలు ఇచ్చి అమ్మవారు ఇచ్చే ఆజ్ఞలన్నిటినీ శక్తి సేనల్లో అమలు చేసే తల్లి వారాహిదేవి. ఈ విధంగా కూడా ఈవిడికి ఆజ్ఞాచక్రేశ్వరి అన్న పేరు వచ్చింది. ఈ వారాహిదేవిని స్మరిస్తే
రక్షణ లభిస్తుంది. వారాహి అంటే ఉద్ధారణ శక్తి. ఈ ఉభయులకి రథాలు కూడా ఇవ్వబడ్డాయి. మొత్తంగా 3 రథాలు కలిసి బయలుదేరుతున్నాయి. ఏవం వండాసుర వదే సమజ్జుప్తా మహేశ్వరి. ఈ విధంగా తల్లి బయలుదేరుతూ ఉండగా విజయధ్వానాలతో మంగళవాద్యాలు మోగుతున్నాయి. అవి ఎన్ని రకములంటే ప్రభూత మద్దళధ్వానైః పూరయామాసురంబరం మృదంగా మురజాచైవ పటహా డక్కరింగణాః సేలుకా జులరీ సంగా హుడుక్కా హుడువా ఘటాః ఆనకాః పణవాచైవ గోముఖ చార్ధచంద్రకాః. ఇవన్నీ అనేక రకాల ఉత్సాహనాదాలే. అమ్మ ఉపాసనలో ఆ శక్తులు విజృంభించేటప్పుడు ఆవిర్భవించే నాదశక్తులు, శబ్దశక్తులు. సంపత్కరి, అశ్వారూఢ దేవతల ప్రాదుర్భావం. అమ్మవారి నుంచి మరో 2 శక్తులు వస్తున్నారు. లలిత పరమేశాన్య అంకుశాస్త్ర సముద్గత సంపత్కరి నామదేవి చచాల సహశక్తిభిః. అమ్మవారి ఆయుధాలకు కూడా అంత శక్తి ఉంది. సైన్యంలో గజబలం, అశ్వబలం ఉన్నాయి. సంపత్కరీదేవి గజబలానికి అధిష్టాత్రి. పుణ్య జంతువుల్లో గోవులు, అశ్వాలు, గజాలు ఈ 3 ప్రధానంగా చెప్పబడుతున్నాయి. ఈ 3 కూడా ఐశ్వర్య సంపన్నాలు. కేరళ రాష్ట్రంలో గజాలను ఐశ్వర్య స్వరూపాలుగా ప్రతి దేవాలయంలో ఆరాధించడం కనిపిస్తుంది. ద్రవిడ దేశంలో కూడా ప్రతి ఆలయంలో ప్రధానంగా ఒక గజం మాత్రం ఉంచుతారు. గజారోహణం, అశ్వారోహణం జరుగుతూ ఉంటాయి. ఐశ్వర్య స్వరూపిణి అయిన మహాలక్ష్మికి ఇరువైపులా గజాలు ఉంటాయి. సంపత్కరి అయిన తల్లికి ఇరుపక్కలా ఏనుగులు ఉండడం మహాలక్ష్మి స్వరూపంలో మనకు ఉపాసనలో ఉన్న గజలక్ష్మి స్వరూపం. సంపత్కరీ దేవి అమ్మవారి అంకుశం నుంచి వచ్చారు. ఈ దేవి ఆవిర్భవించినప్పుడు ఆవిడతో పాటు అనేక కోటి మాతంగము ఏనుగులు వచ్చాయి. ఈ మదగజాలన్నీ సేవిస్తుంటే మధ్యలో సంపత్కరి అయిన తల్లి ప్రకాశిస్తూ ఉంది. సేవిత తరుణాదిత్య పాటలా సంపదీశ్వరి. సంపత్కరికే మరో పేరు సంపదీశ్వరి. ఈవిడ కూడా అమ్మవారిలాగే ఉంటుంది. అదే రంగు, ఆయుధాలు కూడా అవే పట్టుకుంటారు. రణ కోలాహలం నామసారు రోహ మతంగజం. ఆవిడ కూర్చున్న ఏనుగుకు రణ కోలాహలం అని పేరు. రణంలో ఏనుగు వస్తే మంచి కోలాహలం సృష్టిస్తుంది. ఆవిడ గజబలాన్ని కదిలించగానే వెంటనే అద్భుతమైన నాదాలతో ఇవన్నీ బయలుదేరుతున్నాయి. పైగా ఆ ఏనుగుల మీద కూర్చున్న శక్తిసేనలు అందరూ కూడా అద్భుతమైన జెండాలు పట్టుకుని విజయ సంకేతాలుగా వాటిని తిప్పుతున్నారు. ఇలా బయలుదేరుతున్న ఏనుగులతో ఆ తల్లి భాసిస్తున్నది. సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత. సింధుర వ్రజము అంటే ఏనుగుల గుంపు. దీనితో కూడినది సంపత్కరీదేవి. ఇప్పుడు రెండో శక్తి ఆవిర్భవిస్తోంది. అద శ్రీ లలితాదేవ్యా శ్రీ పాసాయుధ సంభవ అతి త్వరిత విక్రాంతి రస్వారూఢా చలత్పురః తయా సహ హయప్రాయం సైన్యం హేషా తరంగితం. అమ్మవారి పాసము నుండి పుట్టినది అశ్వారూఢాదేవి. ఈవిడ మహావేగంగా విక్రమిస్తుంది. ఈవిడ దగ్గర ఉన్న తురంగసేన హేష అనగా సకిలింత చేసింది. అవి గిట్టలు నేలకేసి కొడుతూ ఉంటే నేల చీలుతోందా అన్నంతగా విక్రమిస్తున్నాయి. అనేక రకాల గుర్రములున్నాయి. అశ్వశాస్త్రమని ఒక గొప్ప శాస్త్రం ఉంది. ఆ అశ్వశాస్త్ర అంశాలన్నీ కూడా లలితోపాఖ్యానంలో వివరించారు. ఎన్ని రకాల అశ్వాలున్నాయో వాటి పేర్లన్నీ కూడా అనేక రకాల అశ్వాలు. వినీతః అనగా ట్రైన్డ్ అంటే శిక్షితమైనవి. సాధువు అనగా రౌతి పట్ల సాత్వికంగా ఉండేవి. యోధార్థః అనగా యుద్ధంలో చాలా ఉత్సాహంగా ఉండేవి. వేగినః మహావేగంగా వెళ్ళేవి. స్థిరచేతసః స్థిరమైన హృదయం ఉండేవి. వాటికి
అనవసరమైన ఉద్రేకాలు కలగకూడదు. ఎంత శ్రమనైనా అవి తట్టుకోగలిగే విధంగా ఉండాలి. అంతేకాదు 5 సులక్షణాలు ఉండాలి. వీటిని కళ్యాణ లక్షణాలు అంటారు. లక్ష్మము అంటే గుర్తులు, చిహ్నములు. ఈ శుభ చిహ్నాలున్న గుర్రాలే ఉత్తమాశ్వాలు. మంత్రశాస్త్రములో అశ్వహృదయం అనే పెద్ద రహస్యమైన విద్య ఉంది. మరొక సంకేతాన్ని పరిశీలిస్తే ఇక్కడ కథతో పాటు గ్రహించాల్సిన మర్మాలు ఉన్నాయి. అమ్మవారంటే స్వాత్మైవ అని చెప్పుకున్నాము. ఆత్మ ఉంటేనే బుద్ధి, అహంకారం అని 2 ఉంటాయి. ఆ రెండే శ్యామల, వారాహి. అవిద్య వల్ల మరో 2 దుర్లక్షణాలు వస్తాయని చెప్తున్నారు. ఒకటి మదం, రెండవది ఇంద్రియాలతో ఐక్యం చెందిపోయి నేనే దేహాన్ని అనే దేహాత్మ భ్రాంతి. ఈ 2 చాలా ప్రమాదకరాలు. ఆత్మశక్తి జాగరణ వల్ల బుద్ధి, అహంకారం ఆత్మోన్ముఖమై ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది సాధనకి చాలా ప్రధానం. అందుకే ముందు సంపత్కరిని చెప్పారు. ఆవిడ పనే చాలా ఉంది. ఏనుగులు మదానికి సంకేతం. అంతా నేనే అనే మదానికి సంకేతం ఏనుగులు. దానిని నియంత్రించేది అంకుశం. అమ్మవారి అంకుశంలోంచి వచ్చిన ఈ సంపత్కరీ శక్తిని మనం ఆరాధిస్తే ఈ మదాన్ని ఆవిడ నిగ్రహిస్తుంది. మదాన్ని నిగ్రహిస్తే గాని ఆధ్యాత్మిక సాధన ముందుకు జరగదు. సంపత్కరీదేవి మద నిగ్రహణకి ముందు ఉంటుంది. ప్రతివాడికి ధనమదమో, విద్యామదమో, బుద్ధి మదమో ఏదో ఒక మదం ఉంటుంది. ఈ మద నిగ్రహణ జరగాలంటే సంపత్కరీదేవి అనుగ్రహం కావాలి. ఎవరికైనా చివరికి కావాల్సింది ఆత్మజ్ఞానమే. అదే లలితాదేవి బండాసురుడి మీద సాధించిన అసలు విజయం. ఇవన్నీ లోపల జరగాల్సిన ప్రక్రియలు. ఇవన్నీ సంకేతాలు. రెండవది ఇంద్రియాలు. ఇంద్రియాణి హయాన్యాహు అని ఉపనిషత్తు పరిభాష. ఇంద్రియాలే గుర్రాలు. అవే మన బుద్ధిని ఎటు పడితే అటు లాగేస్తున్నాయి. గుర్రాలు ఎలా చెప్తే అలా రౌతు వింటాడా? రౌతు చెప్పినట్టు గుర్రాలు వినాలి. గుర్రాన్ని నిగ్రహించాలంటే తాడుతో కట్టి నియంత్రించాలి. అమ్మవారి పాసాయుధంలోంచి వచ్చింది అశ్వారూఢ అనే సంకేతాన్ని గమనించాలి. పాసమంటే తాడు, నియంత్రిస్తుంది. మదాన్ని నిగ్రహించడం, ఇంద్రియాలని నిగ్రహించడం. ఆధ్యాత్మిక సాధనలో మొదట ఈ 2 జరగాలి. అశ్వారూఢ ఇంద్రియాల్ని నిగ్రహించే తల్లి. అశ్వారూఢ యొక్క వాహనం పేరు అపరాజితమనే అశ్వం. అపరాజిత నామాన మతి తేజస్వినం చలం. అపరాజితం అంటే పరాజయము అనేది ఎరుగనిది. అలాంటి అశ్వాన్ని అధిష్ఠించి ఉంది అశ్వారూఢ. ఈ తల్లి చేతిలో ఉన్న ఆయుధాలను గురించి చెప్తూ ఒక చేతిలో పాశము, మరొక చేతిలో అంకుశము. సంపత్కరీదేవికి, అశ్వారూఢాదేవికి ఈ 2 ఉంటాయి. అటుపై ఈ తల్లికి 2 చేతుల్లో బెత్తం, హయవల్గం ఉన్నాయి. హయవల్గము అంటే గుర్రాన్ని జుళిపించే కొరడా వంటిది. అశ్వారూఢాదేవి తన గుర్రమైన అపరాజితాన్ని యుద్ధభూమిలో నాట్యం చేయిస్తోందా అన్నట్టుగా తిప్పుతోంది. చుట్టూ అనేక మంది సేనలు ఉత్సాహమైన కిలకిలారావాలు చేస్తూ బయలుదేరారు. వీళ్ళు ప్రధాన శక్తులు గనక వారాహీదేవిని, శ్యామలాదేవిని మరొక మారు ప్రత్యేకించి వర్ణిస్తున్నారు. వారాహీదేవి యొక్క సేనలందరూ వరాహముఖం కలిగిన దేవతలు. అచ్చం వారాహీదేవి వలె ప్రకాశిస్తూ ఉన్నారు. వీళ్ళంతా వారాహీదేవి నుంచి వచ్చిన వారు కనుక ఆమెలానే భాసిస్తూ ఉన్నారు. వాళ్ళకి భయంకరమైన కోరలు ఉన్నాయి. అవి అగ్నిజ్వాలలు వెదజల్లుతూ ఉన్నాయి. వాటితో గగనమంతా ప్రకాశిస్తూ ఉంది. తమాల శ్యామలాకారాహ కపిల క్రూర లోచనాహ. వాళ్ళంతా కడిమి చెట్ల వంటి నీలకాంతులతో భాసిస్తూ నల్లని కళ్ళల్లో ఎర్రని జీరలతో ప్రకాశిస్తున్నారు. ఈ వారాహీమూర్తులంతా వేల సంఖ్యలో ఉన్నారు. గిరిచక్ర రథంలో అనేక రకాల వరాహ శక్తులు కదులుతున్నాయి.
గిరిచక్ర రథం పక్కనే ఒక వాహనం ఉంది. అది సింహవాహనం. వారాహిదేవి యుద్ధరంగంలో రథంలో ఉండి యుద్ధం చేస్తూ అప్పుడప్పుడు ఒక్కోసారి దిగుతారు. అలా దిగినప్పుడు ఆవిడికి మరొక వాహనం సిద్ధంగా ఉంది. ప్రధానమైన రథం కాకుండా వేరే వాహనం. ఆ వాహనం మహాసింహం. దాని పేరు వజ్రఘోషం. అవసరమైతే ఈ సింహవాహనం ఎక్కి ఆ తల్లి వెళ్తూ ఉంటారు. ఆ సింహాన్ని వర్ణిస్తూ దూతకేసర మండలం. ఆ సింహం జూలిని విదిలిస్తే ఆకాశంలో కాంతులు వెదజల్లబడుతున్నాయి. ఆ సింహం నోరు తెరిచి పళ్ళు కొరుకుతున్న ధ్వనికి దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ సింహానికి ఉన్న గోళ్ళని వర్ణిస్తూ ఒక్కొక్క గోరు ఆదికూర్మం యొక్క వీపు డిప్ప ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. ఆదికూర్మం అంటే తాబేలు. యోజనత్రయముత్తుంగం వేగాదుద్ద తవాలిదం. వేగాదుద్ద తవాలిదిం. 3 యోజనాల ఎత్తు ఉంది ఆ సింహం. యోజనము అంటే 7.5 మైళ్ళు. రాక్షసులను ఎప్పుడు సంహరిద్దామా అని మహోత్సాహంగా ఉంది. సైన్యమంతా మొత్తం పనిచేస్తోందో లేదో పరిశీలించడానికై ఒక్కసారి గిరిచక్ర రథం మీంచి దిగి సింహం మీద వారాహీదేవి కూర్చుని ముందుకెళ్ళి గమనిస్తోంది. అలా గమనిస్తున్నప్పుడు ఆ వారాహిదేవి ఎలా ఉందో చెప్తున్నారు. పైనుంచి దేవతలు ఈ వారాహిదేవిని చూస్తుంటే వారికి ఒకవైపు భయము, ఒకవైపు ఆనందము కలుగుతున్నాయి. అమ్మవారి ఆ ప్రతాపం ఎలా ఉందంటే ఆవిడ చేతులలో ఉన్న ముసలాన్ని నాగలిని తిప్పినప్పుడు ఆవిడ ఇప్పుడే బయలుదేరి మొత్తం భువనాలన్నిటినీ మింగేస్తుందా అన్నంత తీవ్రంగా ఉంది. ఆ రోకలిపోటుతో భూమిని ముక్కలు చేసేస్తుందా? లేదా ఆ నాగలిని విసిరి సముద్రాన్ని సైతం చీల్చుతుందా అనిపించేటట్టు ఉంది. ఇలా వారాహీదేవి సిద్ధమవ్వగానే వెంటనే పైనుంచి దేవతలందరూ నమస్కరిస్తున్నారు. శ్రీ వారాహి ద్వాదశ నామాలు. దేవతలంతా గగనం నుంచి 2 చేతులు తలపై అంజలించి వారాహీదేవిని 12 నామాలతో కీర్తించారు అని హయగ్రీవుడు అగస్త్యుల వారితో చెప్పడం ఆపాడు. తాని ద్వాదశ నామాని తస్యా దేవ్యా వద ప్రభో అశ్వానన మహాప్రాజ్ఞ యేషుమే కౌతుకం మహత్. ఓ హయగ్రీవా, మహాబుద్ధిమంతుడా, ఆ 12 నామాలు చెప్తారా అని అగస్త్యుడు అడిగాడు. అప్పుడు హయగ్రీవ స్వామి వారు చెప్తున్నారు. శృణు ద్వాదశ నామాని తస్యా దేవ్యాహ ఘటోద్భవ. దేవతలు సైతం కీర్తించే ఆ 12 నామాలు చెప్తున్నాను విను. ఈ నామాలు విలువైనవి కనుక శ్రద్ధ ఉన్నవారికే చెప్పమన్నారు. విలువైనవి శ్రద్ధ లేని వాడికి చెప్తే వాటి విలువ తెలియదు. ఈ పేర్లు అనుకుంటే చాలు ఆ వారాహీదేవి ప్రసన్నమవుతుందని చెప్పారు. ఆవిడ ప్రసన్నురాలైతే ఏమైనా సాధించగలరు. పంచమి దండనాద సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిని శివ వార్తాళి మహాసేన ఆజ్ఞాచక్రేశ్వరి అరిగ్ని అనేవి అమ్మవారి యొక్క 12 నామాలు. నామ ద్వాదశ కాభిక్య వజ్రపంజర మజ్జగః. ఎవరైతే ఈ 12 నామాలు అంటారో వారికి వజ్రపంజరంలా ఒక కవచం ఏర్పడుతుంది. వారికి ఏ భయము ఉండదు. ఈ నామాలు మరొకసారి చదువుతున్నాను. పంచమి దండనాద సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిని శివ వార్తాళి మహాసేన ఆజ్ఞాచక్రేశ్వరి అరిగ్ని అనేవి అమ్మవారి యొక్క 12 నామాలు. నామ ద్వాదశ కాభిక్య వజ్రపంజర మజ్జగః. ఎవరైతే ఈ 12 నామాలు అంటారో వారికి వజ్రపంజరంలా ఒక కవచం ఏర్పడుతుంది. వారికి ఏ భయము ఉండదు. ఏ విధమైన కష్టం వచ్చినప్పటికీ ఆ 12 నామాలు స్మరిస్తే వెంటనే ఆ కష్టం తొలగిపోతుంది.
ఈ 12 నామాలతో దేవతలంతా అమ్మవారిని కీర్తించారు. ఆ దేవతల్ని అనుగ్రహించడానికై అమ్మవారు కదిలింది. దేవకార్య సముద్యత కనుక దైవీ శక్తులని రక్షించడానికి ఆ తల్లి కదిలింది. ఈ తల్లి యొక్క మహిమ సామాన్యమైనది కాదు. శంకరులు కూడా దేవి క్రోడముఖే అని వారాహి స్తుతి చేశారు. అలాగే క్రోధ భట్టారకుడని చెప్పబడే దూర్వాస మహర్షి ఆర్వాద్విసద ఆర్యాద్విసతి అనే స్తోత్రంలో అద్భుతంగా కీర్తించాడు. కోలముఖి అంటే వరాహముఖం. ఆయనకి ఈ తల్లి దర్శనమిచ్చింది. కోలవదన అంటే వరాహవదనం. కుశేశయనయన పద్మముల వంటి నేత్రాలు ఉన్నాయి. కోకారి మండిత కిరీట. కోకారి అంటే పద్మాలకు శత్రువైన చంద్రుని చేత అలంకరించబడ్డ కిరీటం. నీలకాంతితో ఉన్నప్పటికీ ఆ శరీరం నుంచి వెదజల్లుతున్న వెలుగులు మాత్రం కరగబెడుతున్న బంగారపు వెలుగులు. సంధ్యాకాలంలో ఆకాశం ఎలా ఎరుపు రంగుతో ఉంటుందో అలాంటి ఎర్రని వస్త్రాన్ని ధరించింది. 8 చేతులలో వరుసగా హలము అనగా నాకలి, ముసలము అనగా రోకలి, శంఖము, చక్రము, పాశము, అభయముద్ర, వరదముద్ర ధరించి వాసిస్తున్నది వారాహీదేవి. విశాలమైన వక్షస్థలంతో శోభిస్తున్న వార్తాళి అనగా జీవికను ఏర్పరిచే తల్లి. ఆర్తాళి ఫలదాత్రి. ఎవరైతే అర్హులై ఆర్తులై ఉంటారో వాళ్ళకి శుభాన్ని ఇస్తుంది. ధూర్తులైన దుర్మార్గులకి మాత్రం దొరకదు. కుతర్కాలు వితండవాదాలు చేసేవారిని ధూర్తులు అంటారు. వారికి దేవతానుగ్రహం ఉండదు. వార్తా శేషావలగ్న కమనీయ. పేరుకి ఉందని చెప్పుకోవడమే తప్ప నడుము కనిపించడం లేదన్నారు. సన్నని నడుము కలిగి ఉండడం సాముద్రిక లక్షణంలో గొప్పది. మన అందరి వాంఛితాలని ఈ తల్లి నెరవేర్చుగాక. రెండవ తల్లి అయిన సంగీత యోగిని అని పిలువబడే శ్యామలాదేవి యొక్క చక్రం పేరు గేయ చక్రము. ఈ చక్రానికి మరో 2 పేర్లు ఉన్నాయి. అవి గిరిచక్రము, గీతి చక్రము. గేయము అంటే పాడదగినది. దానికే గీతి అని మరొక పేరు. గిరి, గీతి, గేయ ఈ మూడింటికి అర్థం శబ్దశక్తి, నాదశక్తి. విద్యలన్నీ ఈ రెండింటి మీదే ఆధారపడి ఉన్నాయి. శ్యామలాదేవిని ఆరాధించి సంగీతంలో, సాహిత్యంలో మహా ఉద్దండులైన వారు ఎందరో ఉన్నారు. వారాహీదేవికి ఎన్ని స్వరూపాలు ఉన్నాయో శ్యామలాదేవికి అన్ని స్వరూపాలు ఉన్నాయి. వీరు ప్రధానంగా అమ్మవారికి అంగదేవతలుగా కనిపిస్తున్నప్పటికీ వారాహీదేవికి మరికొంతమంది అంగదేవతలు ఉన్నారు. శ్యామలాదేవికి మరికొందరు అంగదేవతలు ఉన్నారు. వారిలో సుఖశ్యామల, వీణాశ్యామల, సారికాశ్యామల ఇత్యాది అనేక మంత్రదేవతలు ఉన్నారు. వీరందరూ అమ్మవారి దగ్గర ఉన్నారు. శ్యామలాదేవి అంటే పలుకులకి తల్లి. అక్షరం, స్వరము అని పలుకులు 2 విధాలుగా ఉంటాయి. అక్షరంతో కూడిన పలుకులు సాహిత్యం, స్వరంతో కూడినది సంగీతం. స్వరము, అక్షరము కూడా శబ్దజనితమే. ఈ శబ్ద ప్రపంచానికి అంతటికీ ఈ తల్లి అధిష్టాత్రి. ఈ తల్లిని ఉపాసిస్తే ప్రపంచం మెచ్చుకునే అత్యద్భుతమైన పలుకులు, స్వరములు లభిస్తాయి. సుఖ వీణాలత్పాణిం శుద్ధ విద్యాం వశంకరీం శ్యామాం నీ పవనాంతస్తాం వందే సంగీత యోగిని అని సంగీత యోగిని అనబడే శ్యామలాదేవిని కీర్తిస్తారు. రాజమాతంగి, మాతంగి, శ్యామల ఇవన్నీ ఈ తల్లి పేర్లు. ఈ తల్లి అనుగ్రహం చేత సంగీతాది విద్యలు వస్తాయి. ఈ తల్లి అనుగ్రహాన్ని పొంది ప్రపంచ సాహిత్యంలోనే విరాజమానుడై వెలిగినవాడు మహాకవి కాళిదాసు. ఆ తల్లి యొక్క వైభవాన్ని చెప్తున్నారు. మంత్రరాణి అయిన తల్లి స్వరాక్షరమయాలైన మంత్రాలకి ఈవిడ నాయకురాలు. నిర్యాణ సూచనకరి దివి దద్వాన కాహళి. వారాహిదేవి బయలుదేరినప్పుడు ఆవిడ బయలుదేరిందనే అట్టహాసం ఎలా కనపడిందో అలాగే
ఈ శ్యామలాదేవి బయలుదేరినప్పుడు కూడా అట్టహాసాలు కనిపిస్తున్నాయి. అక్కడ అనేక మంది శ్యామలాదేవి సేనలు ఉన్నారు. అందరూ ఇంచుమించు ఆవిడ రంగులోనే, ఆవిడ పోలికతోనే ఉన్నారు. వీణ, చిలుక ఇవి ధరించి ప్రకాశిస్తున్నవారు. వీరంతా మంచి అలంకారాలు తీర్చుకుని ఉన్నారు. సాహిత్యంలో, సంగీతంలో అలంకారాలు చాలా ముఖ్యం. శ్యామలాదేవి రంగు సాద్వల శ్యామల త్విషాం. సాద్వలం అంటే పచ్చిక బయలు అని అర్థం. పచ్చిక వంటి పచ్చని కాంతులతో చిలక, వీణ ధరించి ఉన్నారు. ఈ రూపం చెప్పినప్పుడు మధుర మీనాక్షీదేవి గుర్తుకొస్తుంది. మధుర మీనాక్షీదేవియే శ్యామలాదేవి. ఆవిడ వద్ద కూడా చిలుక కనిపిస్తుంది. ఇదే విష్ణుతత్వంలో కృష్ణస్తు శ్యామలాదేవి శ్రీరామో లలితాంబిక అని చెప్తారు. లలితాదేవి రాముడు, శ్యామలాదేవి కృష్ణుడు, సంగీత విశారదుడు, వేణుగాన విశారదుడైన కృష్ణ పరమాత్మ, జగద్గురువైన కృష్ణ పరమాత్మ శ్యామలాతత్వంగా వైష్ణవంలో గోచరిస్తోంది. శ్యామలాదేవి రూపంలో ఉన్న మీనాక్షి క్షేత్రం పేరు మధురై, కృష్ణుడి క్షేత్రం పేరు మధుర. ఈ రెండిటికి సామ్యం ఉంది. వీణా సనాద పాణీనాం శక్తినాం నిర్యయో బలం. వీళ్ళకి సేనలు ఎక్కడి నుంచో రావడం లేదు, వారి నుంచే వస్తున్నాయి. వారాహిదేవికి అలాగే వచ్చాయి. ఈ తల్లి నుంచి కూడా చాలా మంది సేనలు వచ్చారు. వారు కాచిత్ గాయంతి నృత్యంతి మత్త కోకిల నిస్వనాహ. కొంతమంది పాటలు పాడుతున్నారు, కొంతమంది నృత్యం చేస్తున్నారు, కొంతమంది మత్తెక్కి ఉన్నారు. ఇవన్నీ విద్యకి సంబంధించిన లక్షణాలే. నృత్యము విద్యే, సంగీతము విద్యే. మత్తెక్కి ఉండడం అంటే ఒక గొప్ప విద్య వల్ల కలిగే పారవస్యం. ఆ పారవస్యం అంతా ఇక్కడ కనిపిస్తోంది. మంచి కంఠములతో ఉన్నారు. కొంతమంది మయూర వాహనంతో వెళ్తున్నారు, కొంతమంది హంసల మీద వెడుతున్నారు, కొంతమంది ముంగీసులపై వెడుతున్నారు, కొంతమంది కోకిలపై కూర్చున్నారు. ఇందులో ఉన్న ఆంతర్యాన్ని గమనించాలి. మీ దేవతలు ఇలా జంతువుల మీద, పక్షుల మీద కూర్చుంటారు అని బయటవారు అడిగినప్పుడు మనము సమాధానం చెప్పగలగాలి. శబ్దశక్తి అనేది సృష్టి అంతా వ్యాపించింది. ప్రాతకాలంలో పక్షుల కిలకిలారావాలు వింటూ ఉంటే పారవస్యం కలుగుతుంది. ఇలా సృష్టిలో అందరికీ ఆ తల్లే పలుకులు ఇచ్చింది. చిలుక పలకైనా, కోకిల కోతైనా, మయూరాల కేకానాదమైనా, హంసల ధ్వని అయినా ఇవన్నీ మధురంగానే ఉంటాయి. మయూర ధ్వనికి కేక అని పేరు. కేక చేస్తుంది కనుక కేకి అని వాటికి పేరు. నకులములు అనగా ముంగిసలు. హంస, ముంగిస ఇవన్నీ విద్యల యొక్క లక్షణాలు. ప్రతిదీ కూడా ఒక శక్తికి సంకేతం. ఈ రహస్యం స్కాంద పురాణంలో, కాశీఖండంలో, కాశీ క్షేత్రంలో సికిచండి అని ఒక తల్లి ఉంటుందని చెప్పారు. సికిచండి నెమలిలా ధ్వని చేస్తూ ఉంటుంది. అమ్మవారు ప్రతి వారి యందు శబ్ద స్వరూపంలో ఉందని తెలుసుకోవాలి. ఆ శబ్దశక్తిని ప్రత్యేకించి ఉపాసన చేస్తే ఒక రకమైన సిద్ధిని చెప్పారు. ఆ శబ్దానికి హేతువైన ఏ శక్తి ఉందో ఆ శక్తి యొక్క స్వరూపం, మంత్రాలు ఇవన్నీ. ఆ కారణం చేతనే ఈ దివ్యమైన శబ్ద స్వరూపాలన్నీ వాహనాలుగా చెప్పబడ్డాయి. విద్యకి ఉండాల్సిన లక్షణాలలో హంస లక్షణం ఒకటి. సదసత్ వివేక లక్షణమే హంస. పాలని నీళ్లని కలిపి ఇస్తే నీళ్లని వదిలిపెట్టి పాలనే స్వీకరిస్తుంది హంస. అలానే విద్యావంతుడైన వాడు వివేకంతో అసద్విషయాల్ని విడిచిపెట్టి సద్విషయాల్నే స్వీకరిస్తాడు. కనుక విద్యకి ఉండాల్సింది హంస లక్షణం, విచక్షణ. హంసవాహిని అయిన శ్యామల అంటే విచక్షణ శక్తికి అధిష్టాన దేవత అయిన విద్యాస్వరూపిణి. అమ్మవారి నకిలీ శక్తిని శాస్త్రాలలో చెప్పారు. నకుల అంటే ముంగిస. విషంతో ఉన్నవి విషంతో ఉన్నవి పడగలు ఎత్తితే వాటిని కొట్టి చంపుతుంది. అలానే విద్యావంతుడైన వాడు ఎవరైనా కుతర్కాలనే పడగలు ఎత్తితే వాణ్ణి కొడతాడు.
విద్యకి నకులారూఢ లక్షణం ఉండాలి. అనగా కుతర్కాన్ని ఖండించే శక్తి ఉండాలి. శ్యామలాదేవి అంగదేవతలలో ఈ నకులాదేవి ఒక ప్రత్యేకమైన దేవత. శ్యామలాదేవిని ఆరాధిస్తే అన్ని పలుకులు, అన్ని విద్యలు లభిస్తాయి. అందరూ శ్యామలాదేవి ఆకారం కలవారై ఉన్నారు. ఆ తల్లి ప్రధానంగా గేయ చక్రంలో బిందు స్థానంలో కూర్చుని ఉంది. ఆ శ్యామలాదేవి స్వరూపాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఉదయిస్తున్న సూర్యకాంతి వంటి కవచం ధరించింది. మదారుణ విలోచన, మత్తెక్కిన కళ్ళు అదే పారవస్యాన్ని చెప్తుంది. అమ్మ ముఖం కొంచెం చెమట పట్టి ఉందన్నారు హయగ్రీవ స్వామివారు ఎంతో అద్భుతంగా దర్శిస్తూ వర్ణిస్తున్నారు. శక్తిసేనల్ని దయతో చూస్తున్నప్పుడు ఆ తల్లి కనుబొమ్మలు కొంచెం కదులుతున్నాయి. ఆ తల్లి ఆ విధంగా చూస్తూ ఉంటే ఆ చూపుల నుంచి వచ్చే శక్తితో శక్తిసేనలన్నింటికీ ఉత్సాహం వచ్చింది. వారంతా ఒకసారి దివ్య నాదాలు చేస్తూ కదులుతూ ఉంటే దేవతలంతా ఇప్పుడు ఆ తల్లిని చూసి నమస్కరిస్తున్నారు. ఓం శ్రీమాత్రే నమః. రేపు శ్రీ శ్యామలా షోడశ నామాల గురించి చదువుకుందాము. అందరికీ నమస్కారం అండి.